గొప్పతనానికి ఈ చెట్లు ఎలా కారణమైనయో మనం కూడా దేవునిని స్తుతించేవారమై ఉండాలి. లెబనోను చూడండి, కీర్తనకారుడైన దావీదు అంటున్నాడు, ఓ సమస్తమైన లెబనోను దేవదారు వృక్షములారా, మీ అందరూ దేవుని ఏం చేయండి. ఇదేంటి, చెట్లు కూడా దేవుని స్తుతిస్తాయా? స్తుతించవా? స్తుతిస్తాయి. మీకు ఈ సంగతి తెలుసా? చెట్లు స్తుతిస్తాయి. అవును, చెట్లకు తెలుసు దేవుడు ఎవరో. మీకు తెలుసా? మార్టిన్ లూథర్ అన్నాడు, నువ్వు చూడగలిగితే ప్రతి చెట్టు ఆకు మీద దేవుని సంతకం ఉంది అన్నాడు. దట్స్ ట్రూ కదా. మనం ఊరికి పిచ్చి పిచ్చి అన్నీ చూస్తాం. మీకు ఒక విషయం తెలుసా? ఎప్పుడైనా ఒక ఆకు దగ్గరికి వెళ్ళి ఆకును చూసారా? ద సిగ్నేచర్, ప్రతి చెట్టు మీద దేవుని సంతకం ఉంది. నిజంగా సంతకం లేకపోతే ఈరోజు నువ్వు బ్రతకడానికి చెట్లు ఆకులు ఏమిస్తున్నాయి? మనం ఏం తీసుకుంటాం? బతకడానికి ఏం కావాలి? ఆక్సిజన్ ఎవరు ఇవ్వాలి? మనలాగా స్ట్రైక్ చేస్తాయి? లేదు మాకు స్ట్రైక్ చేస్తున్నాం మేము అని అవి స్ట్రైక్ చేస్తే మనకు ఆక్సిజన్ వస్తుందా? ఎప్పుడు స్ట్రైక్ చేయవు. ఈరోజు నీకు కావాల్సిన తిండంతా ఎవరు ఇవ్వాలి చెప్పండి? చెట్లు జంతువులు అంటారు ఏంటి? మీరేమన్నా కోళ్ళు తింటారా? కోళ్ళు, కొంగలు, చైనా వాళ్ళలాగా ఉడతలు, జర్రులు, వాళ్ళు చూడండి విచిత్రం. ఏం తింటున్నారు చూడండి. వాళ్ళు తిని ప్రపంచానికి శాపం తెచ్చిపెట్టారు. వాళ్ళు లేవియాకాండంలో దేవుడు 11వ అధ్యాయంలో ఏం తినమన్నాడో అవి తినకుండా. ఏమ్మా ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. నిన్న ఒక సిస్టర్ ఫోన్ చేశారు నాకు, ఆస్ట్రేలియా నుంచి ఫోన్ చేసి, ఏమ్మా ఎప్పుడు వస్తున్నావంటే, ఏమొస్తాం బ్రదర్, ఈ చైనా వాళ్ళ దెబ్బ కట్టింది. ఏంది బ్రదర్ ఏమొస్తాం ఈ చైనా వాళ్ళ దెబ్బకి? ఇదేమి తినుడు? వాళ్ళు తెలంగాణ భాషలో మాట్లాడుతూ, ఎలుకలు తినుడు ఏంది బ్రదర్ ఇది అంటే నాకు కూడా అర్థం కావట్లేదమ్మా. ఇది నిజమే, ఎలుకలు తినుడు. వాళ్ళు ఇంకా ఎలుకలు తింటారు, పాములు తింటారు, కప్పలు తింటారు. విచిత్రం. నాకు తెలిసి మొన్న చైనా అతను ఒక అర్థంతో ఇంటర్వ్యూ చేస్తే ఆయన అంటున్నాడు, మేము కదిలే వాటిని అన్నిటి తింటాడంట. ఏం తింటాడంట? కదిలే వాటన్నిటి. ఏమైంది ఇప్పుడు చైనా కదా? నేను ఒక మాట చెప్తాను, చైనాని దేవుడు శిక్షించాడు. శిక్షించలా. దేవుడు ఎవరిని శిక్షించాడు? ప్రేమిస్తాడు ఆయన. వాళ్ళు వాక్యానికి వ్యతిరేకంగా పోయారు అంతే. దట్స్ ఆల్. ఏం తినాలో తినకుండా. ఇప్పుడు వినండి, మనం ఒకవేళ వెజిటేరియన్ అవ్వచ్చు, నాన్ వెజిటేరియన్ అవ్వచ్చు, ఏదన్నా కానీ ఒకవేళ నువ్వు జంతువులను తిన్నా, జంతువులకు ఆహారం ఎవరిస్తున్నారు అంటే తిరిగి మనం ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? ఎక్కడికి వెళ్ళాలి? మీకు చిన్నప్పుడు చదువుకుంటే ఫుడ్ సైకిల్ అని గుర్తుందా అమ్మ? ఫుడ్ సైకిల్ అంటే సైకిల్ మీద అన్నం తెచ్చింది అనుకుంటున్నారు ఏంటమ్మా మీరు? ఏదైనా చిక్కే ఇక్కడ. ఫుడ్ సైకిల్ అంటే ఫుడ్ చైన్ అనాలని. చైన్ ఒకదాని నుంచి ఒకటి అట్లా వస్తుంది. చివరిలో మిగిలేది మనం. అంటే ఏంటి? మనం ఎంత గనులు అంటే పైన ఏం తింటాం మనం, మన వెనక చైనా వాళ్ళు కుక్కలు తింటారు, ఏమైనా తింటారు వాళ్ళు. ఇక్కడ వినండి, ఇక్కడ చెట్లు దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. ఇదిగో లెబనోన్, కీర్తనకారుడైన దావీదు చెట్లను అంటున్నాడు, సమస్త లెబనోను దేవదారు వృక్షములారా, మీరు దేవుణ్ణి ఏం చేయండి? స్తుతించండి అంటున్నాడు. దేవుని స్తుతించాలి. లెబనోను దేవుని స్తుతించడానికి పిలుస్తున్నప్పుడు దేవుని పోలిక చొప్పున సృష్టించబడిన నేను దేవుని స్తుతించద్దా? ద చీఫ్ ఎండ్ ఆఫ్ మ్యాన్ ఈజ్ టు గ్లోరిఫైయింగ్ గాడ్ అండ్ ఎంజాయ్ హిమ్ ఫర్ ఎవర్. దేవుని పోలిక చొప్పున సృష్టించబడిన మానవుడు చీఫ్ ఎండ్ ఆఫ్ మ్యాన్ ఈజ్ టు గ్లోరిఫై గాడ్. దేవుణ్ణి మనం స్తుతించడానికి ఉన్నాం ఇక్కడ. ఇంకా వేరే పర్పస్ ఏది లేదు. అవును, ఆకాశములు దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. 19వ కీర్తన 1వ వాక్యం. ఆకాశములు, అంతరిక్షం దేవుని పనిని ప్రచురపరుస్తుంది. ఆకాశములు, ఆకాశ మహాకాశములు, అంతరిక్షములు దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. ఎప్పుడు పరిశోధన చేస్తూ ఉంటుంది నాసా అమెరికాలో మరి అంతరిక్షం మీద పరిశోధన చేస్తూ ఉంటుంది. నాసా ఏం చెప్పింది అంటే, ఇప్పటిదాకా పరిశోధనలో మనం సాధించిన విజయం, అంతరిక్షం మీద పరిశోధన చేసి మనము ఇప్పటిదాకా తెలుసుకున్నది 2% అన్నారు. ఏంటి? పరిశోధించి తెలుసుకుంది ఎంత? 2%. తెలుసుకోవాల్సింది ఎంత? 98%. ఎప్పుడు తెలుసుకోవాలి? సాధ్యం అవుద్దా? అవ్వదు.
సాధ్యం కాదు, దాన్ని ఎవరు తెలుసుకోలేరు. అయితే అటువంటి అంతరిక్షం, దేవుని చేతి పని అంతరిక్షం ఎవరిని స్తుతిస్తుంది? దేవుణ్ణి స్తుతిస్తుంది. ఈరోజు నీ జ్ఞాపకం చేస్తున్నా, దేవదూతలో యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో రాయబడింది, దేవదూతలు దేవుని స్తుతిస్తున్నాయి. తెలుసా? అవును, దేవదూతలు దేవుని స్తుతిస్తున్నాయి. అంత మాత్రమే కాదు, మరి మనం దేవుని స్తుతిస్తున్నామా? ఈరోజు నీ జ్ఞాపకం చేస్తున్నా, దేవదూతలు దేవుని స్తుతిస్తున్నాయి, జంతువులు దేవుని స్తుతిస్తున్నాయి. యెషయా గ్రంథంలో రాయబడ్డది, జంతువులు కూడా దేవుని స్తుతిస్తున్నాయి. మరి మనం అండి, మనం స్తుతిస్తున్నామా? మీరు ఎప్పుడైనా చూడండి, ఉదయాన్నే మనకన్నా ముందు పక్షులు లేసి ఎవరిని స్తుతిస్తున్నాయి? అందరూ చెప్పండి, ఎవరిని? మరి మనం ఒక మాట చెప్తాను, జాగ్రత్త వినండి, గుర్తుపెట్టుకోండి, మళ్ళీ అలా చేయకండి, నేర్చుకోండి. ప్రపంచంలో భూమి మీద ఉన్న ప్రాణం కలిగిన జీవుల్లో లేటుగా నిద్రలేసేది మానవుడు ఒక్కడే. తెలుసా మీకు ఆ సంగతి? లేటుగా నిద్రలేస్తాడు, అందరికన్నా లేటుగా లేస్తాడు. అన్ని జంతువులు ఉదయాన్నే నిద్రలేస్తాయి. తెల్లవారిన తర్వాత నిద్ర లేచేది ఒకే ఒక్కడో, ఎవరండి? మనం తీరిగ్గా లేస్తావు కదా. నువ్వు అలా లేస్తే నిన్ను ఎవ్వరు ఏమనరన్న భరోసా కదా. జంతువులకు బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఏంటో తెలుసా? ఉదయాన్నే లేచి దేవుణ్ణి స్తుతించాలని కదా. అరచు కాకి పిల్లలు దేవునికి మొర్ర పెడితే దేవుడు వాటికి ఆహారం పెడుతున్నాడు. సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తున్నాయి. ఆహా, ఎంత మంచి మాట. 145వ కీర్తన 15వ చరణంలో సర్వజీవులు, ప్రతి జీవి కూడా దేవుణ్ణి చూస్తుంది. ఎందుకంటే దేవుడని, ఆయన సృష్టికర్తని, ఆయన్ని మహిమపరచాలని. ఇదిగో ఈ కీర్తనకారుడు ఈ లెబనోను దేవదారు వృక్షములు రమ్మంటున్నాడు. ఓ లెబనోను దేవదారు వృక్షములారా, మీరొచ్చి దేవుణ్ణి నాతో కలిసి స్తుతించండి అన్నాడు. ఈరోజు మనం స్తుతించకపోతే దేవుణ్ణి ఎవరు స్తుతించాలి చెప్పండి? 2 విషయాలు చెప్పాను. మొట్టమొదటి విషయం, లెబనోను దేవదారు చెట్టును దేవుడు నాటాడు అని, లెబనోను దేవదారు వృక్షాలు దేవుణ్ణి మహిమపరుస్తున్నాయని. 3వ విషయం, నదీ తీరం మందు నాటబడి వర్ధిల్లుచున్నవి. 3వ విషయం రాసుకోండి. ఈ యొక్క దేవదారు చెట్లు ఎక్కడంటే నదీ తీరం మందు నాటబడి వర్ధిల్లుచున్నవి. నదీ తీరం మందు నాటబడి వర్ధిల్లుచున్నవి. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 6వ వాక్యాన్ని చూద్దాం, 6వ వచనాన్ని. సంఖ్యాకాండం 20, మీ బైబిల్ తీయండి, అండర్లైన్ చేయాలి ఒక మాట. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 6వ వాక్యం ఏముందో చూడండి, ఎంత చక్కగా రాయబడిందో. వాగుల వలె అవి వ్యాపించి ఉన్నవి, నది తీరం మందలి తోట వలెను, యెహోవా నాటిన అగరు చెట్ల వలెను, నీళ్ల యందున్న దేవదారు వృక్షముల వలెను. అండర్లైన్, ఎక్కడున్నాయంట? నీళ్ల యందు. అందరూ చెప్పండి, ఎక్కడున్నాయండి? నీళ్ల యందు ఉన్న దేవదారు వృక్షముల వలె అవి ఉన్నవి, నదీ తీరం మందు నాటబడి వర్ధిల్లుచున్నవి అని ఉన్నాయి. చూసారా, నీళ్ల చగ్గరున్నాయి, నీళ్ళను ఆధారం చేసుకుని ఉన్నాయి. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, నీరు ఎక్కడ చూసినా బైబిల్ గ్రంథంలో నీరు, నీటి కాలువలు, దేవుని యొక్క వాక్యము దగ్గర ఈ చెట్లు ఎదుగుతున్నాయి. నీరు దేవుని వాక్యానికి సాదృశ్యమైతే మొట్టమొదటి కీర్తనలో చక్కగా కీర్తనకారుడు నీతిమంతుని అభివృద్ధి గురించి, దుష్టుని యొక్క నాశనముడు గురించి రాస్తూ, నీతిమంతుని అభివృద్ధి, ఇదిగో ఈ చెట్టు ఎలా ఉందో, నది తీరం మందు నీరున్న చోట ఎట్లా ఈ చెట్టు పెరుగుతుందో, అదే రీతిగా నీతిమంతుడు యేసు క్రీస్తు రక్తము ద్వారా కడగబడిన నీవు నేను కూడా నీతిమంతులుగా మార్చబడ్డాం కదా. మనమంట ఈ చెట్టు నది తీరం మందు నీటి యొద్ద ఎలా ఎదుగుతుందో, మొట్టమొదటి కీర్తనలో దావీదు అంటాడు, నీతిమంతుడు అనగా దుష్టుని ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలువక, అపహాసులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించేవాడు అని అంటాడు. అతడు నీటి కాలువల నాటబడిన ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు, ఆకువాడదో తన కాలమందు ఫలమిస్తుంది. అంటే అర్థమేంటో తెలుసా? నీరును ఆధారం చేసుకొని, నీరున్నంత కాలం ఈ చెట్టు పచ్చగా ఉంటుంది, నీరున్నంత కాలం జీవము కలిగి ఉంటుంది. అదే రీతిగా దేవదారుకి మించిన మానవునిగా, దేవుని బిడ్డగా, దేవుడు నాటిన చెట్టుగా ఈరోజు నువ్వు నేను ఉండాలంటే ఏ రీతిగా నదీ తీరం మందు నీటిని ఆధారం చేసుకుని ఎదుగుతున్న లెబనోను దేవదారు వృక్షం వల్లే మనం కూడా దేవుని వాక్యం అనే నీటిని ఆధారం చేసుకుని ఎదగాలి. నీరు లేకపోతే చెట్టు ఎండిపోద్ది. ఈరోజు మన జీవితాలకు దేవుని వాక్యం లేకపోతే మనమేమవుతాం?
ఎండిపోతాం, సారము లేకుండా ఉండిపోతాం. ఇప్పుడు చెప్పండి, మన ఎదుగుదలకి కారణం దేవుని యొక్క వాక్యం. అందరూ చెప్పండి, మన ఎదుగుదలకు కారణం. అమ్మ, దేవుని వాక్యం ఉందా? ధ్యానిస్తున్నారా? పఠిస్తున్నారా? కీర్తనకారుడు అదే అంటాడు. ఏంటో తెలుసా? దివారాత్రములు నేను దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నాడు? ధ్యానిస్తున్నాడు. అందరూ చెప్పండి, ఎప్పుడెప్పుడు దివారాత్రములు మరి చదువుతున్నారా మీరు? దేవుని వాక్యం ధ్యానిస్తున్నారా కదా? సమయమందు అసమయమందు కదా? సమయం మందే కాదు, అసమయమైంది కూడా. మీరు ఎంతగా వాక్యం నేర్చుకుంటారో, ఎంతగా వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకుంటారో, ఎంతగా వాక్యానికి అతకబడతారో, వాక్యానికి మీకు అవినాభావ సంబంధం ఉండాలి. వాక్యానికి దూరంగా ఎప్పుడు బ్రతకడానికి వీలు లేదు, బ్రతకడానికి వీలు లేదు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఒక జడ్జి గారు ఆదిలాబాద్లో ఉంటాడు. ఆయన ఆదిలాబాద్లో ఆయన మీద ఒక వీడియో ఉంది. నేను ఒకసారి దాన్ని డిస్ప్లే చేస్తాను. ఆయన చాలా మంచిగా ప్రేమిస్తాడు నన్ను. శ్రీనివాసరావు గారు ఆయన ఒక రహస్యం చెప్పాడు నాకు. ఆయన 30 సంవత్సరాలకి ఇండియాలో టాప్ మోస్ట్ జడ్జి అయ్యాడు. 30 సంవత్సరాలకు బెంచ్లో కూర్చున్నాడు ఆయన. వాళ్ళ నాన్న ఎవరో తెలుసా? రిక్షా తొక్కుకున్న ఆయన కొడుకు జడ్జి. అంత చిన్న వయసులో పిహెచ్డి చేశాడు, గోల్డ్ మెడలిస్ట్ అయ్యాడు ఆయన. మీ అందరూ తెలుసు, హైదరాబాదులో ఒక 10 సంవత్సరాల క్రితం బాంబు పేలుళ్ళు వచ్చినాయి. 10-15 సంవత్సరాల క్రితం లుంబిని పార్క్ గుర్తుందా? గోకుల్ చాట్, చాలామంది చచ్చిపోయారు. ఆ తీర్పు ఇవ్వడం ఎవరి వల్ల కాల, దానికి చీఫ్ జడ్జికి నేశారు. 750 పేజీలు తీర్పునిచ్చేశాడు అవలేలగా. ఆయన పేరు శ్రీనివాసరావు గారు. ఆయన రెగ్యులర్గా మన మెసేజెస్ ఫాలో అవుతాడు వాళ్ళ ఇంట్లో. ఆయన అంటాడు, నా చెవులకి ఎప్పుడు నీ వాక్యం వినిపిస్తూ ఉండాలి. నాకు తీర్పు సిద్ధం చేసే టైంలో నీ వాక్యం నన్ను డైరెక్ట్ చేస్తాను. ఒక మాట చెప్పాడు. ఒక మాట, ఈరోజు నేను జ్ఞానం తెచ్చుకోవడానికి, తీర్పులు ఇవ్వడానికి ప్రపంచంలో ఇండియాలో ఒక ప్రముఖమైన జడ్జిగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? బైబిల్. నాకు ఒక వీడియో పంపించాడు, అది నేను చూపిస్తాను. నాకు ఆలోచన లేదు, లేకపోతే ఇప్పుడు ప్లే చేసామండి. తెలుసా, ఆయన రిక్షా దొక్కున్న ఆయన కొడుకు. ఆ వీడియో పంపినప్పుడు నేను నిజంగా దేవుని స్తుతించాను. ఆయనకి జెడ్ కేటగిరీ పోలీసులను ఇచ్చారు. ఆయన నడుస్తుంటే అటు 10 మంది పోలీసులు, ఇటు 10 పోలీసుల మధ్య నడుచుకుంటూ వెళ్తున్నాడు. విచిత్రం ఏంటో తెలుసా? వాళ్ళ చేతుల్లో AK-47 ఉన్నాయి, వీరి చేతుల్లో బైబిల్ ఉంది. నిజంగా ఆశ్చర్యం అవుతుంది నాకు. దేవుని వాక్యం సీక్రెట్ ఒక వ్యక్తిని జీవితాన్ని ఘనపరుస్తుంది, ఒక వ్యక్తి జీవితాన్ని ఉన్నతంగా వెళ్తుంది. నేను ఆ రోజు నుంచి ప్రార్థన చేస్తాను, ప్రభువా ఈ జడ్జి గారు బలమైన తీర్పులు ఇవ్వాలి. ఈ జడ్జి గారు ఏడ కూర్చున్నా నువ్వు కనిపించాలి. ఇదిగో సరైన సాధనం నీ కొరకు ఉపయోగపడతాడు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. లాస్ట్ వీక్ ఫోన్ చేసి రమ్మన్నాను. నేను ఆదిలాబాద్ మార్నింగ్కి వెళ్ళలేను డాక్టర్ గారు, మార్నింగ్ కానీ మళ్ళీ నేను అందుకోవాలి. సో అగైన్ నేను హైదరాబాద్ వస్తాను. హైదరాబాద్ వచ్చినప్పుడు ఖచ్చితంగా చర్చికి వచ్చి మీరు అన్నట్టుగా నా సాక్ష్యం చెప్పాలి అక్కడ ఉన్న వాళ్ళకి. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, వాక్యము ఒక వ్యక్తిని ఏం చేస్తుంది, వాక్యం ఒక వ్యక్తిని ఎంత బలపరుస్తుంది, వాక్యం ఒక వ్యక్తిని ఎంత జీవాన్ని ఇస్తుంది అనేది నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సమయమందు నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఈ శ్రేష్టమైన సమయంలో మరొక్కసారి మీకు మాట జ్ఞాపకం చేస్తాను. నదీ తీరమందు ఎదుగుతున్నాయి. అందరూ చెప్పండి, నదీ తీరమందు ఎదుగుతున్నాయి. నదీ తీరం అంటే నదీ తీరంలో వాక్యం, నదీ తీరం అనేది వాక్యం, నీరుంది, వాక్యమును ఆధారం చేసుకుని ఎదుగుతున్నాయి. కాబట్టి ఎప్పుడు ఎండిపోదు. 4వ విషయం, ఈ చెట్టు గురించి, లెబనోను దేవదారు వృక్షము ఎత్తైన చెట్లు. ఆ మాట రాసుకోండి, ఎత్తైన చెట్లు. ఏజ్గల గ్రంథానికి వెళదాం. 17వ అధ్యాయం చూడండి. ఇక్కడ ఆ చెట్లు గురించి ఎంత గొప్ప రహస్యాన్ని దేవుడు మన కొరకు రాసి ఉంచాడో. ఏజ్గల గ్రంథం 17వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుతున్నాను. ఏజ్గల గ్రంథం 13వ అధ్యాయం 17వ అధ్యాయం 23వ వచనం. ఇశ్రాయేలు దేశంలో ఎత్తుగల పర్వతముల మీదను నేను దాన్ని నాటగా
అది శాఖలు విడిచి బహుగా ఫలించు శ్రేష్టమైన దేవదారు చెట్టగును. అండర్లైన్. ఎత్తైనది, శ్రేష్టమైంది, ఎత్తైంది. ఇశ్రాయేలు దేశంలో ఎత్తుగల పర్వతం అన్నాడు. అదంట దేవదారు వృక్షం, ఎత్తైనది అది. అబ్బా, అందరూ చెప్పండి, ఏ చెట్టు అది? ఎత్తైన చెట్టు. మనం ఒకసారి అంటాం, ఎంత ఎత్తుకి ఎదిగిపోయావయ్యా నువ్వు అన్నారా మిమ్మల్ని ఎవరన్నా? ఇప్పటిదాకా మాతో ఉండేవాడివి, చూస్తుండగానే చెప్పండి, చూస్తుండగానే ఎంతగా ఎదిగిపోయావు, ఎంత మారిపోయావయ్యా చంద్రం. ఈ మాటలు తెలుసు మీకు, నాకు తెలిసి ఈ మాటలు అయితే బాగా తెలుసు కదా. కానీ ఎత్తుగా ఎదిగిపోయిన చెట్టు గురించి తెలుసా మీకు? ఈరోజు నీ భక్తి విశ్వాస జీవితాల్లో అంత ఎత్తుకు ఎదగాలి. ఎత్తు దేనికి గుర్తు అంటే దేవునితో సహవాసానికి గుర్తు, పరిశుద్ధతకి గుర్తు, ప్రార్థనకి గుర్తు, దేవునితో సహవాసానికి గుర్తు, శ్రేష్టమైన స్థలానికి గుర్తు. నా మాట అర్థమవుతున్నాయా? ఎత్తైనది. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఈ చెట్టు అంట ఎత్తైన స్థలం. ఎత్తు ప్రత్యేకతను చూపిస్తుంది, ఎత్తు పరిశుద్ధతను చూపిస్తుంది, ఎత్తు శ్రేష్టమైన స్థలాన్ని చూపిస్తుంది, ఎత్తు దేవునితో సహవాసాన్ని చూపిస్తుంది. మనకు ముందు జీవించిన భక్తులు ఎత్తైన స్థలంలో జీవించారు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ అబ్రహాము, దెన్ అతనితో ఉన్న లోతు, ఇద్దరు వేరైపోయారు. లోతు దిగుడు స్థానాన్ని కోరుకుంటే అబ్రహాము మమ్రే ప్రాంతాన్ని, అనగా ఎత్తైన స్థలాన్ని కోరుకున్నాడు. ఎత్తు దేవునితో సహవాసానికి గుర్తు. అందరూ చెప్పండి, ఎత్తు దేవునితో. గుడ్. ఇంకొకటి మీకు ఏలియా, ఆయన తర్వాత ఎలీషా కర్మేలు పర్వతం మీద ఎత్తైన స్థలంలో ఉండేవాళ్ళు. వాళ్ళు ఎత్తైన స్థలం కాబట్టి అమ్మా, ఈ చెట్లు 120 మీటర్ల ఎత్తుదాకా పెరుగుతాయి. 120, 140, 160, 200 మీటర్లు పెరుగుతూనే ఉంటాయి ఆ చెట్లు. అంతం లేదు, పెరుగుతూనే ఉంటాయి. విషయం ఏంటో తెలుసా? ఆ చెట్లు ఎప్పుడు ఎండిపోవు. అదే ఆ చెట్టు యొక్క నైజం. విచిత్రం ఏంటో తెలుసా? ఆ చెట్లు, దానికి తెగులొచ్చి ఏ చెట్టు పాడైపోదు. అందుకే ఆ దేశం అంత ఆర్థికంగా ఈ చెట్లు వల్ల చాలా బలమైన దేశంగా ఉంది. మరి అలాంటప్పుడు ఆ చెట్లు ఎత్తు మనకేమి నేర్పిస్తుందంటే మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని, దేవునితో సహవాసం కలిగి ఉండాలని, ప్రార్థనతో నిత్యము దేవునితో సంభాషించాలని, లోకము నుండి వేరైపోవాలని, ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండాలని నేర్పిస్తున్న ఈ చెట్లు. 5వది, ఈ యొక్క లెబనోను దేవదారు చెట్లు సువాసన కలిగినవి. అందరూ చెప్పండి, ఏం కలిగినవి? సువాసన. అంటే ఈ చెట్లు ఏమిస్తాయి? ఇంకా చూడండి నా దేశం ఎలా ఉంటుందో. ఎటు చూసినా ఈ చెట్లే, ఎటు చూసినా ఈ చెట్లేమో ఒక పక్క ఆకాశాన్నంటి అందాన్ని ఇస్తున్నాయి, ఎటు చూసినా పచ్చదనాన్ని ఇస్తున్నాయి. ఇంకొకటి, ఈ చెట్టు సువాసన ఇస్తుంది. ఇంకా దేశం ఎట్లా ఉంటుందో మీరు చూడండి. ఏమా, కరెక్ట్గా మా ఇల్లు ఐల్టీడీ పొగా కంపెనీ ఎదురు. నాకు అప్పుడప్పుడు డౌట్ వస్తూ ఉంటుంది. మా ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు, డాక్టర్స్ ఎవరైనా వచ్చినప్పుడు ముందొచ్చి వాళ్ళు నన్ను అడుగుతారు, ఏందిరా రాజమండ్రి ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఏంట్రా బాబు ఎట్టున్నావురా, పొగ కంపు కొట్టేస్తుంది ఇక్కడ వచ్చి. నేను ఉండరా, రేపే పోతానండి వాడు. 3 రోజులు ఉంటాను. లేదు నేను ఉండను, పొగాకు ఇంటి ముందు పెట్టి మాకు శిక్ష చేస్తున్నాం అంటాడు. మాకేమో ఆ పొగాకు వాడేమో కంపు కొడుతుంది, వాసన వచ్చేస్తుందంటే అసలు ఆ వాసన లేదంటే అర్థమైంది, పూర్తిగా ఊపిరితిత్తుల వ్యవస్థ పాడైపోయింది, వాసన లేదు ఇప్పుడు. అంటే ఏమైంది మా పరిస్థితి? అక్కడే ఉండడం ద్వారా ఏమైంది? అలవాటు అయిపోయింది. నిజంగానే ఉండలేరు అసలు. ఆ పొగాకు కంపు కొడుతున్న కంపెనీలో, తర్వాత ఆ డస్ట్ అంతా లేస్తుంది. ఇంకెక్కడికి వెళ్తాం? ఒకసారి నాటపడ్డాం అక్కడ, ఇంకెళ్ళలేం కదా, ఇంకెక్కడికి పోతాం? ఇక్కడ వినండి ఒక్కసారి, నేను జ్ఞాపకం చేస్తాను. ఈ చెట్లు చూసారా, సువాసన ఇస్తున్నాయి. మరి అలాంటప్పుడు నేను జ్ఞాపకం చేస్తున్నాను. పరమగీతాలు 4వ అధ్యాయం 11వ వచనంలో ఈ సువాసన గురించి ప్రియుడు ఒక మాట రాస్తున్నాడు. ప్రాణేశ్వరి, నా పెదవుల్లో తేనీయులొలుకుచున్నది, జీవ క్రింద మధుర క్షీరములు కలవు, నీ వస్త్రములు సువాసన లెబనోను సువాసన వలె ఉంది. అండర్లైన్. ఏ సువాసన? లెబనోనులో సువాసన. చాలామంది పర్యాటకులు లెబనోన్కి వెళ్ళి అసలు అక్కడి నుంచి రావడానికి ఇష్టపడరంట. చాలా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు చాలా ఉన్నాయి.
తెలుసా, చాలామంది డాక్టర్స్ ఏం ప్రిస్క్రైబ్ చేస్తారంటే, నీకు అవకాశం ఉంటే, నీకు ఆ కెపాసిటీ ఉంటే వెళ్ళి లెబనాన్లో ఒక 4 రోజులు ఉండిరా. కెజ్రీవాల్ ఆయనకి పక్కా డయాబెటీస్, ఆయన ఆరోగ్యం సరిగ్గా ఉండదు. ఆ మధ్య బాగా సిక్ అయిపోయాడు. అయితే ఆయన బెంగళూరులో వైట్ ఫీల్డ్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడు. అక్కడ డాక్టర్స్ ఆయనకి సజెస్ట్ చేశారు, వై డోంట్ యూ గో టు లెబనాన్ అండ్ స్టే సమ్ డేస్. మిస్టర్ కేజ్రీవాల్, నువ్వు లెబనాన్ వెళ్ళి అక్కడ కొన్ని నెలలుండు, నువ్వు రీఛార్జ్ అయిపోతావు. అంటే లెబనాన్కి అంత పవర్ ఉంది. లెబనాన్లో సువాసనలు వస్తాయి, ఆ సువాసనలు మనిషికి ఆరోగ్యాన్ని ఇస్తాయి. మరి అలాంటప్పుడు మన జీవితాల్లో దేవుని నమ్మిన బిడ్డలుగా యేసయ్య మనకుంటే, యేసయ్య మనతో ఉంటే, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మేము క్రీస్తు సువాసనను వెదజల్లుతున్నాం. మేము వెళ్ళిన ప్రతి చోట వాక్యం చెప్పినప్పుడు, దేవుని సువార్త చెప్పినప్పుడు, సువార్త ప్రకటించినప్పుడు, దేవుని గురించిన సువాసన వెదజల్లబడినప్పుడు ఆ సువాసనకి అనేక మంది ఆకర్షితులు అవుతారు. నిజమే కదా, అనేకులకు ఆకర్షితులు అవుతారు. ఇదండి సువాసన అంటే. మనం సువాసన రావాలి అంటే ఒకే ఒక్క మాట, లెబనోను సువాసన, ఓ ప్రాణేశ్వరి లెబనోను సువాసన నీ వస్త్రములు నాకు వస్తుంది అన్నప్పుడు, మరి మనము రక్షణ వస్త్రం, యేసయ్య మనకిచ్చిన ఉల్లాస వస్త్రం, ఆనంద వస్త్రం, పెళ్లి వస్త్రం, ఇవన్నీ కూడా ఏమి ఇవ్వాలి తెలుసా? ఆనందాన్ని, మంచి సువాసన ఇవ్వాలి అంటే యేసు క్రీస్తును కలిగి, ఆయన ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని కలిగి, దేవుని గురించి మాట్లాడుతూ భక్తి జీవితంలో ఎదిగినప్పుడు అటువంటి జీవితాన్ని జీవించడానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. నా మాటలు అర్థమవుతున్నాయి అమ్మా? ఇంతకీ మనం ఏది మంచి సువాసన ఇస్తున్నామా? కదా జీవార్థమైన వాసన, మరణార్థమైన వాసన. అబ్బా, చనిపోయిన తర్వాత కొన్ని రోజులకి దేహం ఎలా ఉంటుందండి? చాలా కష్టంగా ఉంటుంది కదా. మనకి తెలిసిన వాళ్ళు హైదరాబాద్ దాటి వెళ్తూ చనిపోయారు, యాక్సిడెంట్ అయ్యి. 8 మంది వెళ్తే అందులో 4 చనిపోయారు, 3 ఇక్కడోళ్ళే. వాళ్ళు ఎండాకాలం 2వ రోజు సాయంత్రానికి అర్ధరాత్రికి వచ్చినాయి. ఆ డెడ్ బాడీస్ వచ్చేటప్పటికి నైట్ 2 గంటలైంది. మేమందరం వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు నన్ను సలహా అడిగారు ఏం చేద్దామని. నేను అన్నాను, పెట్టెలు రెడీగా చేయండి. ఇప్పటికే పాడైపోయినాయి అని చెప్తున్నారు, పాడైపోయినాయి అవి. పోస్ట్ మార్టం కూడా చేస్తారు వాటిల్ని. వద్దు, ఆలస్యం చేయొద్దు. రాత్రి అయినా మనం ఏం చేయాలి? సమాధి చేసేయాల్సిందే. 2:30కు వచ్చినాయి. అయితే విచిత్రం ఏంటో తెలుసా, బంధువులు కూడా రాలేదు ఆ డెడ్ బాడీస్ దగ్గరికి. మన వాలంటీర్ పిల్లలు మేము 3 శవాలను తీసుకొని ఒకే దారిలో వెళ్ళాం. వెళ్ళేటప్పటికి పిల్లలకు అసలు బాగా పాడైపోయినాయి, అవి బాగా పాడైపోయినాయి. అందరూ చేతుగుడ్లు కట్టుకుంటున్నారు, అందరూ ముక్కు అసలు వల్లగాటల్లా, 2 వామిటింగ్స్ కూడా అయినాయి. తట్టుకోలేని పరిస్థితుల్లో విచిత్రం ఏంటో తెలుసా, వాసన రాని ఏకైక వ్యక్తిని, మళ్ళీ నాకు ఆ రోజు డౌటు, నా వ్యవస్థ బాగుందా లేదా. ఆడ గుంటలు దువ్వారు, వినండి, ఆడ బాడీస్ అలా పెట్టారు. మరి ప్రార్థన చేద్దామని కళ్ళు మూసుకున్నానండి. ఆమెన లోపు చుట్టుపక్కల ఒక్కళ్ళు లేడు, రోడ్డు మీద ఉన్నారు. సమాధి ఆ గ్రౌండ్లో ఒక్కడనే 3 శవాలు పెట్టుకొని, రండ్రా అంటే వస్తాం. ఎందుకంటే ఆ మాట చెప్తా, మరణం ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత, ఈ దేహాలు పాడైపోయిన తర్వాత నాకు అనిపించింది, నిజంగా పాపము ఒక వ్యక్తిని ఎంత భయంకరమైన దుర్గంధాన్ని తీసుకొస్తుంది చూడండి. ఈరోజు ఒక మాట చెప్తాను, యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఇదిగో లెబనోన్ సువాసన, ప్రాణేశ్వరిని చూసి, ప్రియురాలను చూసి అంటున్నాడు, నీ వస్త్రములు లెబనోను దేవదారు సువాసన ఇస్తున్నాయి. ఈరోజు ఒక మాట చెప్తాను, యేసుక్రీస్తును నమ్మిన బిడ్డలుగా మన జీవితాల్లో అటువంటి స్థితి రావాలి. 6వది విస్తరించునవి. ఈ లెబనోను దేవదారు వృక్షములు విస్తరించునవి. ఎంత విస్తరిస్తాయో చూద్దాం. ఇవంట ఎంతగానో దాని ఆకులు ఎంతగానో విస్తరిస్తాయి. విస్తరించునవి. 80వ కీర్తనకు వెళదాం. ఎలా విస్తరిస్తాయో కీర్తనకారుడు ఒక చక్కని వర్ణనను చెప్పాడు మనకి. 10వ వచనం, 80వ కీర్తన 10వ శరణం. దాని నీడ కొండలను కప్పెను. అబ్బా, ఏంటి
దాని నీడ దేని కప్పినాయి అంట? అంటే కొండను కప్పింది నీడ అంటే చెట్టు ఎంత పెద్దది అమ్మా, వింటున్నారా లేదా? మన ఇంట్లో చెట్లు ఉంటాయి, నువ్వు కూర్చోడానికి కూడా పనికిరావు, సగం నీడ సగం ఎండ కదా. కానీ ఈ చెట్టు దేన్ని కప్పుతుంది? కొండను కప్పేంత చెట్టు. నిజంగా ఎంత విస్తరించినవి చూడండి, అవి విస్తరించున్నవి. అంత మాత్రమే కాదు, దానికి చూడండి, దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించును. ఎంత పెద్ద చూడండి ఆ చెట్టు, పెద్ద చెట్టు. ఎంత నీడ, పెద్ద నీడ, విస్తరించున్నవి. అందరు చెప్పండి, ఆ చెట్లు ఏంటి? విస్తరించున్నవి. ఇది స్లో అండ్ స్టడీ గ్రోత్. ఈ చెట్టు విస్తరిస్తుంది. అది పుట్టిన చోట, నాటిన చోట ఉండి క్రమక్రమంగా అది విస్తరిస్తుంది. ఈరోజు నీవు నేను అభివృద్ధి చెందొద్దా? విస్తరించొద్దా? అక్కడే ఉంటావా? విస్తరించొద్దా? నువ్వు ఇక్కడ దాకున్న నీవు సరిహద్దులు విశాలపరచొద్దా? భక్తి అన్ని విషయాల్లో యోహాను భక్తుడు రాస్తూ, ప్రియుడా నువ్వు సమస్త విషయాల్లో అన్ని విషయాలలో సౌఖ్యముగా ఉండాలని, అభివృద్ధి చెందాలని నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను అన్నాడు. అన్ని విషయాల్లో. అమ్మ వింటున్నారా? ఏ విషయాల్లో? అన్ని విషయాల్లో. మనం ఏం చేయాలి? అభివృద్ధి చెందాలి. అన్ని విషయాలు. అందరూ చెప్పండి, అన్ని విషయాలు ఏమవ్వాలి కదా. ఎబ్బేజ్ అనే ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీవు నన్ను నిశ్చయముగా దీవించి నా సరిహద్దులు విశాలపరచు. కాబట్టి మనం అభివృద్ధి చెందాలి. యెహోషువ ఒకానప్పుడు పరిచారకుడుగా ఉండి మోషే దగ్గర అతడు తర్వాత నాయకుడై గొప్ప నాయకుడయ్యాడు, లీడర్ అయ్యాడు, యోధుడయ్యాడు, యుద్ధ వీరుడయ్యాడు, అభివృద్ధి చెందాడు కదా. యేషేబు బానిసగా అమ్మబడి ఐగుప్తు దేశానికి ప్రధాని అయ్యాడు. దావీదు గొర్రెలు కాసేవాడు, ఇశ్రాయేలు దేశానికి రాజ్యాధినేత అయ్యాడు. ఈ రోజునే అభివృద్ధి చెందొద్దా? మనం అభివృద్ధి చెందేవారిగా మనం ఉండాలి. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. అమ్మ వింటున్నారా? ఏమవ్వాలి? మనం అభివృద్ధి చెందాలి, విస్తరించాలి కదా. 7వది, బహు అందమైన చెట్లు. బహు అందమైన చెట్లు ఏంటంట? ఈ చెట్లు బహు అందమైన చెట్లు. ఈ చెట్లు ఎంతో అందమైన చెట్లు అంట. ఇందాక చెప్పాను, 80వ కీర్తన చదివాను. అవి ఎంతగా అభివృద్ధి చెందాయో దాని నీడ కొండలను కప్పెను, దాని తీగలు దేవదారు వృక్షములను ఆవరించనని ఒక మాట. యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం. అవి ఎంత అందమైనయో ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 17వ అధ్యాయం 23వ వచనం ఏముందో చూడండి. ఇక్కడ ఇశ్రాయేలు దేశంలో ఎత్తుగల పర్వతముల మీద నేను దాన్ని నాటగా అది శాఖలు విడిచి బహుగా ఫలించు శ్రేష్టమైన దేవదారు చెట్టగును కదా. అదంతా ఎంతగానో విస్తరించింది, ఎంతగానో విస్తరించింది. విస్తరించిన చెట్టు ఇంకేం కావాలి చెప్పండి. అదంతా విస్తరించడం ద్వారా దాని కొమ్మలు శాఖోపశాఖలు అవడం ద్వారా అదంతా అంత అందమైన చెట్టుగా కనిపిస్తుంది అంటున్నాడు. మనం కూడా అటువంటి సౌందర్యము కలిగిన వారిగా మనం ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. మరి ఉందా మనకు అటువంటి సౌందర్యం? 35వ యెషయా గ్రంథం చూద్దాం రండి. ఇంకొక మాట, ఇది ఎంత సౌందర్యం కలిగిన చెట్టో చూద్దాం. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 2వ వచనం తీసారా? యెషయా గ్రంథం 35వ అధ్యాయం 2వ వచనం. అది బహుగా పూయిచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును, లెబనోను సౌందర్యం దానికి కలుగును. అండర్లైన్, లెబనోను సౌందర్యం దానికి కలుగును. అందరు చెప్పండి, దేని సౌందర్యం? లెబనోను సౌందర్యం. మనం సౌందర్యంగా ఉన్నామా? మనం అందంగా ఉండడం అంటే బయట సౌందర్యం అనుకుంటాం, కాదు. మనుషుడు పై విషయాలను చూస్తాడు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. వెలుపలి అలంకారముగా ఉండట కదా. వస్త్రములు ధరించుకునుటయు, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయును వెలుపలి అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు గుణమను అక్షయ అలంకారంగా మీ అంతరంగ హృదయంలోకి మీకు ఎలా ఉండాలి? సౌందర్యంగా ఉండాలంటున్నాడు. ఉందా అలాగా? మనం బయట అనుకుంటాం, కాదు. దేవుడు అంతరంగాన్ని చూస్తాడు, సౌందర్యాన్ని చూస్తాడు, భక్తిని చూస్తాడు, విశ్వాసాన్ని చూస్తాడు కదా. బహు సౌందర్యం. అందుకే ఆ షోలమ్మితి ప్రియురాలు అంటుంది, నేను నల్లని దాననైనను బహు సౌందర్యవంతురాలు. ఓకే, తర్వాత 8వ విషయం, చాలా దృఢమైంది, గట్టిది, డీప్లీ రూటెడ్. చాలా ఈ యొక్క దేవదారు చెట్లు చాలా దృఢమైనవి. యెషయా గ్రంథం చూడండి, యెషయా చెప్తున్నాడు అవి ఎంత దృఢమైనవో. 9వ అధ్యాయం. అవి ఎంత దృఢమైన చెట్లో మనం ఇక్కడ ఒక పాఠాన్ని నేర్చుకుందాం.
9వ అధ్యాయం యెషయా గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. వారు ఇటుకలతో కట్టినది పాడైపోయాను, చెక్కిన రాళ్లతో కట్టుదము రండి, అవి కర్రతో కట్టినవి నరకబడెను, వాటికి మారుగా దేవదారు కర్రను వేయుదము రండి. ఏమండి వింటున్నారా? కర్రలతో రాళ్లతో కట్టినవన్నీ ఏమైనాయి? పాడైపోయినాయి. కానీ దేంతో కడదాం అనుకుంటున్నారు? అంటే దేవదారు ఎంత గట్టిదో చూడండి. అది ఎంత గట్టిది, దృఢమైంది, స్థిరమైంది, కదలంది, వంగంది. మరి మనం గట్టిగా ఉండాలి కదా, దృఢంగా ఉండాలి కదా, పట్టుదల కలిగి ఉండాలిగా, యోగ్యులుగా ఉండాలిగా. భక్తి జీవితంలో అంత స్థిరంగా ఉండాలి. మరి అంత గట్టిగా ఉన్నారా? పట్టుదల కలిగిన వారిగా ఉన్నారా? పోరాటం చేసేవాళ్ళుగా ఉన్నారా? పౌరుషం కలిగిన వారిగా ఉన్నారా? ఉండాలి కదా. గట్టిగా విశ్వాసంలో, భక్తిలో, ప్రార్థనలో గట్టిగా ఉండాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ దావీదు గొల్యాతును ఎదిరించే విషయంలో గట్టిగా ఉన్నాడు, స్థిరంగా ఉన్నాడు, కదలలేదు, నిరాశ చెందలేదు కదా. అగ్ని ముందు 7 అంతల అగ్ని మండిన షడ్రకు మేషకు అబేద్నెగోలు గట్టిగా ఉన్నారు కదా. సింహబోన్లోకి వెళ్ళాల్సి వచ్చిన దానియేలు ఎలా ఉన్నాడు? గట్టిగా ఉన్నాడు కదా. ఈరోజు మనం అండి, మన భక్తి ఎలా ఉందో చూడండి. ఇదిగో ఈ చెట్టు చాలా దృఢమైంది. 9వది, దీర్ఘకాలం బ్రతుకున్నది. దీర్ఘకాలము బ్రతుకున్నది. ఇప్పుడు చదువుకున్న వాక్యమే మరి దీర్ఘకాలం బ్రతుకుతుందంట. ఇది తెలుసా? ఇదంట దీర్ఘకాలం. అందుకే ఇటుకలతో కాదు, రాళ్లతో కాదు, దేంతో కడదాం అనుకుంటున్నారు వాళ్ళు? దేవదారు వృక్షంతో. ఎందుకంటే దేవదారు, ఈ యొక్క లెబనోను దేవదారు గట్టిది, అందుకే దీర్ఘకాలము బ్రతుకును. ఈ చెట్టు అంట వెరీ రీసెంట్ డిస్కవరీ ఏంటంటే, రీసెంట్గా చేసిన ఆ ప్రయోగాత్మక ఫలితాలు. ఈ చెట్టు 2000 సంవత్సరాల క్రితం నుంచి ఉన్న చెట్లు ఉన్నాయి ఇప్పుడు అక్కడ. ఎన్ని సంవత్సరాల క్రితం అంటే యేసయ్య పుట్టిన దగ్గర నుంచి ఉన్న చెట్లు ఇంకా ఉన్నాయి. 2000 చెట్లు. ఇప్పుడు చెట్టు వయసును ఎలా నిర్ధారిస్తారో తెలుసు కదా మీకు? నో? ఎస్ ఆర్ నో? అన్నీ నూనె. చెట్టుని ఏం చేస్తారంటే నరుగుతారు, మధ్యలోకి నరిగి. సింపుల్. చెట్టు వయసుని లెక్క పెట్టడం, దాన్ని అడ్డుకోత కోసి ఒక్కొక్క సంవత్సరానికి దాని చుట్టూ ఒక్కొక్క వలయం ఉంటుంది. దాన్ని ఏమంటారంటే వార్షిక వలయాలు అంటారు. ఏమంటారు? లెక్క పెట్టుకోవడం. 1 2 3 4 5 సంవత్సరాలు ఉంటే 5 వార్షిక వలయాలు, 10 ఉంటే 10 సంవత్సరాలు. ఆ చెట్టును నరికినప్పుడు అంట 2000 నుంచి 2200 వార్షిక వలయాలు ఉన్నాయి. అంటే ఎన్ని సంవత్సరాల క్రితం చెట్టు అది? అది దీర్ఘకాలం. క్రైస్తవుని ఒక మాట చెప్తాను, దేవుని బిడ్డలకి ఒకవేళ శారీరక మరణం ఉందేమో, కానీ మనకి రెండవ మరణం లేదు. మనం క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి? మనం మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాం కదా. కాబట్టి దీర్ఘకాలం బ్రతుకుదే. మనకి ఈ జీవితం అయిపోయిన తర్వాత జీవితం అయిపోవాలా, మరొక జీవితం ఉంది. ఎక్కడ? పరలోకంలో కదా. అందుకే 90వ కీర్తనలో మోషే అంటాడు, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. మనకు నివాస స్థలం ఆయనే. నెక్స్ట్ తర్వాత విషయం, తేమ ఉన్న చోట ఇవి పెరుగును కాబట్టి ఇవి అగ్ని తాకిడికి ఏమాత్రం గురి కావు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడంట తేమ ఉన్న చోట, ఇందాక అదే నేర్చుకున్నాం సంఖ్యాకాండం 24వ అధ్యాయం 6వ వచనంలో, అవి నీరున్న చోట పెరుగుతుంది. ఎప్పుడు ఆ చెట్టుకి ఎప్పుడు నీరు అందుతూ ఉంటుంది కాబట్టి అగ్నికి తగలబడవి. అగ్ని తాకిడికి ఒకవేళ నువ్వు ముట్టుకోవాలి. బలమైనవి, దృఢమైనవి, ఏమాత్రం గురి కావు. సీడర్ ట్రీస్ ఆర్ రిలేటివ్లీ ఫ్రీ ఆఫ్ ఫైర్. అసలు అగ్ని తాకిడికి తట్టుకో. ఈరోజు ఒక మాట, లోకంలో శ్రమలని, అగ్ని, కష్టాలు, బాధలు, దుఃఖం, నీకు ఏ అగ్ని ఎదురైనా సీడారు లాంటి వ్యక్తివి నీవు, దేవదారు లాంటి వ్యక్తివి, దృఢంగా నిలబడతావు, ఎట్టి వ్యాధినైనా ఎదుర్కొనగలవు. నెక్స్ట్ విషయం రాసుకోండి. ఇంకొక మాట, ఎట్టి వ్యాధినైనా తట్టుకొనగలవు. దేవదారు చెట్లు ఎట్టి వ్యాధినైనా తట్టుకొనగలవు. పరమగీతాలు 4:6లో ఏమంటున్నాడు? సువాసననిచ్చుచున్నవి నీ వస్త్రములు సువాసన, లెబనోను సువాసన వలె. ఈ చెట్ల నుంచి వచ్చే ఒక అద్భుతమైన గుడ్ స్వీట్ స్వెల్లింగ్, ఇందులో వచ్చే వాసన ఏ పురుగుల్ని చారనివ్వదో. అందుకే అది అంత ఆరోగ్యంగా ఉంటుంది. నేను అంటాను, క్రీస్తు మనలో ఉన్నప్పుడు, క్రీస్తు జీవం మనలో ఉన్నప్పుడు, క్రీస్తు జీవం అనే సువాసన మనలో నుండి బయటికి వచ్చుచున్నప్పుడు పాపము మనల్ని అంటదో, పాపపు పన్నాగాలు మన దగ్గరికి రావు, ఎంత మాత్రమో పాపం మనల్ని ప్రేరేపించదు. చివరికి ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఈ దేవదారు చెట్లు అనేక జంతువులకు ఆశ్రయస్థానము.
ఈ దేవదారు చెట్లు ఎందుకంటే ఇందాక చెప్పాను, ఇది విస్తరించిపోతుంది చెట్టు, చాలా చాలా విస్తరించింది. కీర్తన 80:10 ఇది ఎంతగానో విస్తరించింది. దిస్ రిజల్ట్స్ ఇట్స్ నేచర్ దట్ ట్రీ హ్యావ్ ద హాలో టన్నెల్స్ అండ్ మేక్ గ్రేట్ ఆవాస స్థలాన్ని నేర్పుతుంది. గ్రేట్ టన్నెల్స్ ఉంటాయి. ఇది చాలా మీటర్ల పొడవు ఉంటుంది. దానిలో కొన్ని కుహరాలు ఏం చేస్తాయంటే జంతువులు వచ్చి దానిలో ఆవాసాన్ని చేసుకుని అందులో బ్రతుకుతాయి. అంటే ఈ చెట్లు చాలా జంతువులకు ఏమైంది? నివాస స్థలం, ఆసరాగా నిలబడింది. మనం అలా ఈ చెట్టుల్లాగా మనం నిజంగా దేవదారు చెట్లు అయితే లోకంలో ఉన్న అనేక మందికి, లోకంలో పేదలకి, దిక్కులేని వారికి, అనాథలకు, ఆర్తులకి, పాపముతో నలిగిపోతున్న వారికి కదా, గమ్యం లేకుండా అలసిపోతున్న వారికి దేవుడు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకి రండి, మీకేమిస్తాను? విశ్రాంతినిచ్చే దేవుడు కదా. అదే దేవుని పిలుపుతో మనం పిలవద్దా? మనం కూడా అనేక మందికి విశ్రాంతిని, అనేక మందికి ఆసరాన్ని ఇచ్చేవారిగా, మేలు చేసేవారిగా ఈ దేవదారు చెట్లులాగా మనం ఉండడానికి ప్రభు మనందరికీ సహాయము చేయనుగాక. దేవుడి మాటలు మన కొరకు ఆస్వాదించునుగాక.